ఓకే బంగారం, మనం మధు అమ్మ నువ్వు బాగా తోలుతున్నావు కారు, కానీ పైన చూసుకొని ఈ బ్రేక్ని ఈ ఎస్సలేటర్ని వాడేటప్పుడు మాత్రం కొంచెం మీరు ఈ ఎస్సలేటర్ ఇస్తున్నామంటే పైన చూసుకొని అడ్డం వస్తే బ్రేకు ఎస్సలేటర్ ఈ రెండు టాలీ చేసుకుంటూ మీరు ఉండాలి. ఎందుకంటే బైకులు తోలే కుర్రోళ్ళకి ఎప్పుడు ఎస్సలేటర్ని దొక్కుతుంటారు. బైకులు తోలే కుర్రోడికి బ్రేక్ని ఎక్కువ బైక్కి వాడుతుంటారు కదా, అప్పుడు బండి ఆపాలంటే ఆ రైట్ సైడ్ ఉన్న కాలు ఎప్పుడు బ్రేక్కి వాడుతూ ఉంటుంది. ఈ కారు కూడా ఏం చేస్తారంటే కంగారు పడిపోయి వాళ్ళు వాడేటప్పుడు ఈ బ్రేక్ అనుకొని ఎస్సైడ్ని దొక్కేస్తారు. అప్పుడు వీలేమవుతుంది, స్పీడ్ పెరిగిపోతుంది. అందుకోసం మీరు పైన చూసుకొని జ్ఞానాన్ని కింద మీరు బ్రేక్ని అటు ఇటు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఒక కాన్సన్ట్రేషన్ మీకు కరెక్ట్గా ఉంటే మీకు ఎంత సిటీలో కూడా 100లో కూడా మీకు బండి కంట్రోల్ అవుతుంది. దీన్ని మీరు ఎప్పుడు అనుభవంతో మీరు కంట్రోల్ చేసుకుని ఉండాలి. అంటే లేడీస్కి పెద్ద ప్రాబ్లం లేదు, మగవాళ్ళు అనే వాళ్ళకి ఎప్పుడైనా బండి తొక్కేటప్పుడు మాత్రం కారు బైక్ బాగా తోలి అమ్మడే కారు కొంచెం ఉన్నప్పుడు అది ఆపుదాంలే అని కనిపించుతో ఈ బైక్ తోలే అలవాటు వల్ల ఎస్సైడ్ను పోయి ఎస్సైడ్ తొక్కేస్తారు అమ్మటారు. అంటే దాన్ని బ్రేక్ అనుకుంటారు రన్నింగ్లో వాళ్ళు. అందుకోసం కాలు అటు ఇటు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు కరెక్ట్గా మైండ్ కాన్షియస్ జరుగుతుంది. దీనికి అన్నిటికీ ఒకటే కారణం ఉండాలి. మీరు ఎప్పుడు ఎక్కినా సరే కాసేపు 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే అన్నీ మీకు అర్థమవుతాయి. మీకు ఒక లాంగ్ జర్నీ చేయాలి, మీరు చక్కగా మీరు ఎప్పుడు ఒక 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకుంటే ఒక కాన్సన్ట్రేషన్ వస్తుందన్నమాట. మీకు కొత్త వాళ్ళు కదా మీరు. ఎందుకంటే 84 లక్షల జీవరాశులకి ఇవ్వని జ్ఞానాన్ని ఆ భగవంతుడు ఒక మానవుడికే ఇచ్చాడు. సాక్షాత్ దైవ స్వరూపుడు మీరు. భగవంతుడికి ఎంత జ్ఞానం ఉందో మనకు కూడా అంతే జ్ఞానం ఉంది. పరమశివుడు ఎప్పుడు దేంట్లో ఉంటాడు, నువ్వు చెప్పు, దేంట్లో ఉంటారా? మెడిటేషన్లోనే ఉంటాడు. ఆంజనేయ స్వామి ఎప్పుడు దేంట్లో ఉంటాడు, ధ్యానంలోనే ఉంటాడు. యేసుప్రభు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. 41 డేస్ గృహలోకి వెళ్ళి మంచినీళ్ళు కూడా తాగకుండా ఆయన ధ్యానం చేసి బయటకు వచ్చే దైవపుత్రుడయ్యాడు. 10 నిమిషాలు మన ఆత్మను స్మరించుకుంటానికి మనకు ఖాళీ లేకపోతే రేపు ఆ భగవంతుడితో నాకు పని ఉందన్నా నాకు కూడా ఖాళీ తెలవయ్య అంటాడు. మీరు ఎప్పుడు ఏ పని చేసినా మీరు కాసేపు చేసుకుంటారు. మన దేవుళ్ళని మనం వదులుకోవద్దు. మన దేవుళ్ళని మనం వదులుకోకుండా మన ఆత్మదేవుడితో ఉంటే మీకు కరెక్ట్గా ఆలోచన వస్తుందని నేను అంటున్నాను. నేను మన దేవుడు ఇప్పుడు మనం ఉంచుకుంటూ మన ఆత్మదేవుడితో ఉండాలి. మన దేవుళ్ళు మనం వాడిట్ట ఈడిట్ట ఆమిట్ట ఈమిట్ట ముందు నేనట్ట ఎలా సరిచేశాడు యేసుప్రభు. ప్రపంచాన్ని అంతా సరిచేయాలని చూశాడు ఆయన. కానీ మానవులు ఆయన చంపేసేదాకా నిద్రపోలేదు. నేచర్ అని ఆగంటే ఆగింది.